ఉపాధం పని చెయ్యనే పడుతురులా మీరు. నాకంటే ముందే వచ్చి అందరు, నేనే ఆలస్యం వచ్చిన. ఓ అక్క, పారబట్టి గట్ట దెబ్బ పడుతుంది. మట్టి మెత్తగా గట్టి వస్తున్నా. అరే ఓ మాటలన్నా మాట్లాడతలేరేంది? అయ్యో ఎటు కూడా మీరే ముందు వచ్చినానని బీరు పెడుతుందండి. నేను కూడా ఎత్తటి ఆ తట్టెత్తక్క, నాకు తట్టెత్తు. అరే ఇంకా మన మేట్ రానట్టున్నాడు కదా. మన మేట్ ఎప్పుడు ఆలస్యంగా వస్తాడు, మళ్ళీ వచ్చి పని కాలేదు అది ఏదనని ఎవరిస్తా ఉంటాడు. ఓ పెద్దవా, ఇప్పుడే వచ్చినావా? ఓ పోరి, వట్టినే వచ్చినావు నువ్వు? చేత తట్టలేదు పారలేదు, ఊపుకుంటా వచ్చినావేంటి? అయ్యో పెద్దవా, నేను మర్చిపోయినా ఇంటికాడ. అందుకే టైం అవుతుంది కదా అని దవదవా ఊరికొచ్చినయ్యా. ఈడ ఉన్నాయి కదా తట్టలు పారలు, ఇక ఏదైతే చేసేటందుకు పని. ఎవరి అయితే తట్టలు పారలు పని చేస్తుంది కానీ మనకంటూ కొన్ని ఉంటే మన మేటితో మాటలు పడుకుంటుంటాం కదా అని అంటున్నా. మరి ఇంతగానం అంటున్నావు, తెచ్చినావు పెద్దవా? నీ పారగానే పడతలేదు, తట్టగానే పడతలేదు. ఓ పోరి, నేను కూడా మర్చిపోయినా ఇంటికాడ. టైం అయింది కదా అని దవదవ ఊరికొచ్చినయ్యా. సరేకి ఇక్కడ ఉన్నాయి కదా చేద్దాం పని వీటితో. సరే పెద్దవా, మరి తినొచ్చినావా లేదా? బుక్కిడంత బువ్వ తినొచ్చిన పోరి. ఇక రాత్రిదే ఉండే కొంచెం అంత బువ్వ, కొంచెం అంత కూర. ఇక మా ముసలోనికి ఇంత సర్ది పెట్టించిన అదే ఇంత సలన్నం. ఇక గింత అంత మిగిలితే నేను ఇంత తినొచ్చిన ఇక పనికి. ఆహా, మరి పెద్దబాబు రాలేడా పనికి? ఎటు పంపించినావు సర్ది కట్టి? అయ్యో పోరి, మీ పెద్దబాబుది గ్రూప్ ల పేరు రాలేదే ఈసారి. రాపించిన గానీ ఆ మేట్ ఎట్లా రాసిండు ఎట్లా మునిగిండు పేరు రాలేదు, ఏం రాలేదు. అందుకే ఇక వేరుల గ్రూప్ ల వేరుల పేరు మీద పోతాండి ఇక ఉపాధి పనికి. అయ్యో పెద్దవా, మా మేట్ ఎట్లా రాసిండో ఏమో పేరు. సరే ఇక మంచిగా పేర్లు మీ ఇద్దరి వస్తే మంచిగా ఇదే గ్రూప్ లో ఇద్దరు వచ్చేటోళ్ళు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేసుకునేటోళ్ళు. ఇక నువ్వేమి ఇక్కడ, పెద్దబాపేమో అక్కడ. అయ్యో ఏం చేద్దాం తీగ, ఏడ చేసినా అదే పని కదా. పోరి ఏం చేద్దాం ఇక, మన మేటు ఇట్లా మునిగిండు, పేర్లు రాయమంటే సకా రాయడు. ఇక ఈ మాస్టర్లనేమో ఒక్కదాని పేరు వచ్చే, ఈ పెద్దబాబు పేరేమో రాకపోయే. ఏం చెప్తాం ఇక. సరే గాని మనం వచ్చి గంట సేపు అయితే అని పుల్లవి ఇంకా రాలేదా? తయారు మీద వస్తుంది, హాజరేపించుకొని పోతుంది పనికి. అబ్బా చిన్నాడిది కాదు. ఆవు పెద్దవ్వా, పుల్లవ్వకు ఇంత బుద్ధి లేదు. చూడు, మనం వచ్చి ఇంత సమయం అయింది, మనం ఇంత పని చేస్తున్నాం. ఆమె తీరా పనంత అయిపోయినాక వస్తుంది, రేపించుకొని వెళ్ళిపోతుంది. అబ్బా చిన్న మనిషి. నా గురించి బాగానే మాట్లాడుతుండ్రు నేను లేనప్పుడు చూసి. మీరు నాకంటే ముందు వచ్చిందా? బాగానే చేసి వడగొట్టిందా పని? ఎక్కడున్న పని అక్కడనే మునిగింది. ఎంత పెద్ద నాకంటే ఎక్కువ పని చేసినట్టు నా గురించి మాట్లాడుతుండ్రు ఇల్లు మళ్ళీ ముచ్చట్లు. అయ్యో నీ గురించి కాదక్క, వేరేళ్ళ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పని చేస్తావు, మంచిగానే చేస్తావు అక్క నువ్వు పని. పెద్దవ్వా, నువ్వు బాగానే పని చేస్తావు, నాకంటే ఎక్కువ పని చేస్తావు నువ్వు. నేను లేనప్పుడు ఏం పని చేయ అది అని మాట్లాడుతున్నావు. అరే పోరి, అట్లా మాట్లాడుతున్నావు ఏంటి? అంత కోపంకి రాకు, నిన్నేమన్నా నేను? అరే మేమిద్దరం వచ్చినాం పనికి, పుల్లవి ఇంకా రాలేదేంది అని నీ గురించి మాట్లాడినాం ఒక మాట. నిన్నేమో తిట్టినామా కొట్టినామా? ఇగో ఈ పోరే నువ్వు పని చేయవు ఏం చేయవా అని అంటే నేనే ఇంకా నాకు చెప్తాను. ఎందుకు ఏది పుల్లవ మంచిగానే పని చేస్తుంది, అందరితో సమానంగా పని చేస్తుంది అని పోరికి నేనే చెప్తాను. అట్లా నద్దు పోరి అని. ఓ పెద్ద, నువ్వు మంచిగానే ఉన్నావు, అటు తిరిగి ఇటు తిరిగి నా మీద నువ్వు కావడతావేంది? నువ్వు అనలేదా పుల్లవ పని చేయదు ఏం చేయదు, పనంతా అయిపోయినాక వస్తుంది రేపించుకొని పోతుందా అని నువ్వు అనలేదా? ఇంకా నన్ను అంటున్నావు. ఈ ముసల్దానికి నోట్లో ఎప్పుడు పురుగు మెసులుతూనే ఉంటది. ఎప్పుడు ఎవరినొక్కళ్ళని ఒక మాట అనంది మనసున పట్టది కావచ్చు. కయ్యానికి కాలు దిగుతుంది ఎప్పుడు. నేను కయ్యానికి కాలు దిగుతానా పోరి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు వచ్చినా ముందు పనికి నేను వచ్చినా? బాగా మాట్లాడుతున్నావు. ఇంకా ఎవరు ముందు అత్తేంది? నువ్వు ముందు అత్తే నీ పని నువ్వు చేసుకో, నేను కొంచెం వెనక సీరత్తే కొలిపించుకొని నా పని నేను చేసుకుంటా. కొలిపిస్తే బాగానే పని చేస్తావు నువ్వు. 2 మీటర్లు తీయాలటప్పుడు అయితే అనితోని. తీస్తా, తీసేమన్నా తీస్తా, మిగిలితే రేపు పొద్దుగాల చేసుకుంటా. నువ్వేంది నాకు చెప్పేది? తీస్తావు బాగానే తీస్తావు. మరి నువ్వే పాట చేసినా చూపించరాదు మరి పని? నాకంటే బాగానే చేస్తావా? ఏది నీ పని? ఏది పనితనమే కనబడతలేదు. ఓ తట్టలేదు పారలేదు ఒప్పుకుంటూ వచ్చినావు, ఇంకా బాగా మాట్లాడుతున్నావు నా గురించి. లేకపోతే పక్క గ్రూప్ వాళ్ళు తెచ్చిండు, వాళ్ళ దాంతోనే పని చేస్తున్నా నేను. మీటర్ నడదాకా తీసిన వెడల్పు చూడు, ఇదంతా నేనే చేసిన పని. అయినా నీకు నాకు లొల్లేందుకు? నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటా. మేట అత్త గిట్ట ఎంత కొలత చూసినాక నిన్న అనేది ఉంటే నిన్న అంటాడు, నన్ను అనేది ఉంటే నన్ను అంటాడు. ఓ బాగానే కొలుతాడు ఇక మేట వచ్చి. నాకు తెలియదా నీ గురించి? నువ్వు పనికి రాకున్నా గానీ 100 200 చేతిలో పెట్టి
ఆధార్ వేయించుకుంటావు, మంచిగా పైసలు వచ్చినాక పైసలు తీసుకుంటావు. నీ తెలివి నాకు తెలియదా? అబ్బా చూసినావా సుశీల ఎట్లా మాట్లాడుతుంది ఈ ముసలి. గట్ల నేను చేస్తానా ఎప్పుడన్నా పనికి రాకుండా ఆధార్ వేయించుకుంటానా? మీ అందరితోనే కదా నేను పనికి వచ్చేది. ఏదో ఒక్కొక్క రోజు లేట్ వస్తా, వచ్చిన మందం పని చేసుకునే కదా పోతా. గిట్లా మాట్లాడితే ఏంది ఈ ముసలవ్వ? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఇంకా మేటితో నేనేదో సంబంధం పెట్టుకున్నా అనుకోరా? గిట్లా తయారైంది ఈ ముసలి. నోట్ ఎప్పుడు ఏదో ఒకటి పురుగు మెసులుతా ఉంటది దీనికి. దీని దింపుడు గల్లంగాను. ఒప్పోరు ఏమంటున్నావు? నా దింపుడు గల్లంగానా? నీ చేతులే సిదుకుమంటాయి. వచ్చింది గుమ్మికి గుమ్ము ఉంది. ఇవాట పని చేస్తుందట. 100 రోజుల పని, కరువు పని వచ్చింది. పెద్ద చేస్తాను. ఓ పెద్దవ్వ సాలతి ఏం లొల్లి పెట్టుకుంటారు? ఇక్కడ పని చేసింది లేదు, ఏం లేదు. మన పక్క పొంటోళ్ళు అందరు మానే చూస్తాను. వచ్చినందుకు ఇంత పని చేద్దాం, లేకపోతే మేట వస్తే మళ్ళా లొల్లి పెడతారు. మళ్ళా ఆధారేడేమేడు వట్టిగా ఇంటికి పంపిస్తారు ముగ్గురిని. మరి చూడు మరి ఎట్లా మాట్లాడుతుంది. దింపుడు గల్లం గాని అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఆ దింపుడు గల్లం అయినాక ఇంటికి వచ్చి మంచి తిండిపోతుంది కావచ్చు. మంచిగా మేకలే పోపిస్తుంది. నేను వచ్చినాక నా పిండా కూడా తిండిపోవచ్చు ఇక మంచిగా. అబ్బా చూసినావా సుశీల ఈ ముసలి? చూసిన కొద్ది ఎట్లా మాట్లాడుతుందో. దీని దినాల కూడా తినటానికి నేను ఉన్నా ఇక్కడ. ఇక నాకు తిండే దొరుకుతలేదు ఇంటికాడ. నా మొగుడు ఏం పెడతలేదు నాకు. ఇది ఎప్పుడు ఎత్తది అని చూసుకుంటా దీని దినాల కొడు కోసం చూసుకుంటుంటున్నా ఇక నేను రోజు. అబ్బా పోనీలే అక్క, మన మేట అత్తే పెద్ద లొల్లి. నీ లొల్లి ఆపులే. మరి ఎట్లా మాట్లాడుతుంది ముసలి బాగా? అబ్బా మేట అనే వచ్చినా ఓ పోరి పని చేసినట్టే ఏదో ఒకటి మళ్ళీ ఆధార్ అది నోరు ఇస్తాడు మా అన్న. మళ్ళా పెద్ద ఏదో ఒకటి పని చేసినట్టే మేట వచ్చింది కదా. ఓ అవ్వలు, మీరు పని చేస్తానికి వచ్చిందా లేకపోతే లొల్లులు పెట్టుకునే తనకు వచ్చిందా? మీరు లొల్లులు పెట్టుకుంటే నాకు అక్కడికి నవడుతుంది. ఆ గ్రూప్ వాళ్ళు అందరూ మాట్లాడుతాను మీ గురించి. చేయండి, పని చేయండి. చేస్తున్నాం మెట్టు చేస్తున్నాం. ఇప్పుడే కొంచెం అట్లా నిలబడ్డాం. చేస్తున్నాం అప్పటి నుంచి అయిపోయింది పనిగా. వీళ్ళు ఏం మనుషులు ఏమో. నేను ఉంటేనేమో పని చేసినట్టు చేస్తారు, నేను లేకపోతేనేమో పని చేయరు, మన చేయరు. మళ్ళా పైసలు తక్కువ వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అని అంటారు.